నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామాస్ కిచెన్. ఎప్పుడు సాంబార్లు పప్పులు ఇవే కాకుండా మన నాయనమ్మలు చేసే పాతకాలపు వంటలు కూడా మధ్య మధ్యలో ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తోటకూర ఆవ పులుసు, ఇది మా నాన్నమ్మగారు చేసేవారు. ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా తోటకూరలో ముదురుగా ఉండే కాళ్ళని ఇలా సెపరేట్ చేసుకొని, ములంకాళ్ళు ఎలాగైతే కట్ చేస్తామో అలా కట్ చేసి పెట్టుకోవాలి. దీంతోపాటు కొన్ని ఆకులు కూడా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కట్ చేసిన కాళ్ళు అలాగే ఈ ఆకుల్ని వేసి శుభ్రంగా కడిగి 3-4 సార్లు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోని ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసి ఒక గంట సేపు నానబెట్టాలండి. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి, మర్చిపోకుండా నానబెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం అయితే సరిపోద్దండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసి చిటపటలు ఆడనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ తోటకూర కాడల్ని 2 నిమిషాల పాటు వేయించుకుందాము. ఈ తోటకూర కాడల్లో చాలా రకాలైన విటమిన్స్ ఉంటాయండి, మన హెల్త్కి చాలా మంచిది. ఈ గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చిన్నప్పుడు మా నాన్నమ్మగారు చేస్తే చాలా ఇష్టంగా తినేవాళ్ళం, అది గుర్తొచ్చి ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసి 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చింతపండు, ఒక 7 ఎండుమిరపకాయలు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే మనం నానబెట్టి ఉంచిన బియ్యం 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని తోటకూర కాడల్లో వేసి 1 నిమిషం పాటు ఇలా వేయించి వాటర్ వేసేయడమేనండి. ఎక్కువసేపు వేయించే పని లేదండి. ఈ మసాలాని వాటర్ వేసి ఇలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ గ్రేవీలో మనం ఆవాలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు వేసాం కదండి, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది గ్రేవీకి. కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేసుకోవడమేనండి. అంతే, మన తోటకూర ఆవ పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.